రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్పీ ఫార్మింగ్. నేను మీ ఉపేందర్ని. మనం 10th స్ప్రేగా వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ అనమాట మిర్చిలో మనకి. కీఫెన్ అండ్ పాస్మేటో బెస్ట్ అంటే బెస్ట్ కాంబినేషన్ అనమాట ఇది మిర్చిలో మనం కొట్టుకోవడానికి. మనకి నల్లికైనా, నల్ల తామరపురికైనా, బ్లాక్ త్రిప్స్కైనా అండ్ వెస్ట్రన్ త్రిప్స్కైనా అన్ని రకాల నల్లి జాతులు పోవటానికి అండ్ త్రిప్స్ పోవటానికి అది వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే బెస్ట్ కాంబినేషన్ అనమాట ఇది. మనం 10th స్ప్రేగా అనేది మనం స్ప్రే చేయడం జరిగింది మన మిర్చి తోటలో వచ్చేసి. ఇది వచ్చేసి పిఏ కంపెనీ వాళ్ళదండి, కీఫన్. ఇది వచ్చేసి మనకి ఇన్సెక్టిసైడ్ కానీ ఫంగిసైడ్గా రెండు విధాలుగా అనేది మనకి వర్క్ చేస్తుంది. ఇది రెండు విధాలుగా వర్క్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి 250 ml తీసుకోవడం జరిగింది మనకి ఒక ఎకరానికి వచ్చేసేసి. ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి మనకి టోల్ఫెనోఫ్రైడ్ అనేది 50% ఈసీ రూపంలో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి నల్ల తామర పురుగుకి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది అనమాట. అది పూతల పురుగు కానీ, పూతలో వచ్చే వెస్ట్రన్ త్రిప్స్ కానీ, మనకు నార్మల్గా వచ్చే పై ముడతకి కారణం అయ్యేటటువంటి ఉన్న మామూలు త్రిప్స్ కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనేది వర్క్ చేస్తుంది. అండ్ ఇది ఇంకో మోడ్లో కూడా వర్క్ చేస్తుంది ఫంగిసైడ్ ఏంటంటే మామూలుగా మనకి ఎటువంటి ఆకు మీద ఇటువంటి మచ్చలు ఉన్నా కూడా అండ్ కొంచెం రెడ్డిష్గా కావటం, కొంచెం ఆకు ఎల్లో కలర్గా మార్చడం, పండగ కలర్ లాంటివి వచ్చినా కూడా దీనివల్ల కొంచెం కంట్రోల్ అవుతుంది అనమాట. కొంచెం కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది రెండు విధాలుగా వర్క్ చేస్తుంది అనమాట. ఇన్సెక్టిసైడ్ కానీ ఫంగిసైడ్గా రెండు విధాలుగా వర్క్ చేయడం వల్ల ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నికల్ మంది అనమాట. ఇది టోల్ఫెనోఫ్రైడ్ అనేది, కీఫన్ అనేది. మనం దీంట్లోకి ఇంకో టెక్నికల్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి పాస్మేట్ అనమాట. పాస్మేట్ తీసుకోవడం జరిగింది మనకి. ఇందులో వచ్చేసి ఇథియాన్ అనేది 50% అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 500 ml తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి 500 ml తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి అన్ని రకాల నల్లి జాతులకి చాలా బాగా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఓన్లీ నల్లికి మనకి ఎర్ర నల్లి కానీ, పచ్చ నల్లి కానీ, పసుపు నల్లి కానీ అన్ని రకాల నల్లి మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మన ఇది అనేది 50% ఉంటుందన్నమాట. అంటే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది ఇది. కీటకనాశిని అండ్ నల్లి అన్ని రకాల చెదల పురుగు కానీ, కీటకనాశిని ఇది అన్ని రకాల నల్లులు అనేది కంట్రోల్ చేస్తుంది. చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఈ రెండు యూజ్ చేయడం వల్ల మనకి మిరప తోటలో ఉండే మేజర్గా ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే మనకి వెస్ట్రన్ త్రిప్స్, పూతల పురుగు అనేది చాలా అధికంగా అనేది స్టార్ట్ అయింది. దీనివల్ల కొసలు కూడా చాలా మాడిపోతున్నాయి. ఇది కంట్రోల్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ అనమాట. మన లాస్ట్ టైం కూడా నేను 2 times స్ప్రే చేశాను ఈ మందు. మనకి ఎక్సలెంట్ రిజల్ట్ చూపించింది. సో దాని గురించి ఈసారి కూడా లైట్గా స్టార్ట్ అయింది మనకి పూతల పురుగు అనేది. సో దాని గురించి ఇప్పుడే మనం కంట్రోల్లో ఉంచుకుంటే కొంచెం బెస్ట్ అని చెప్పేసి ఈ టెక్నికల్ తీసుకొని వచ్చి మనం స్ప్రే చేయడం జరిగింది. లాస్ట్ టైం కూడా చాలా బాగా వర్క్ చేసింది. సో మీరు కూడా ఒకసారి స్ప్రే చేసి చూడండి. ఎక్సలెంట్ వర్క్. మీరు స్ప్రే చేసిన తర్వాత మీరే అంటారు, కామెంట్ చేయండి. అంటే కీఫన్ అండ్ పాస్మేట్ ఎక్సలెంట్ రిజల్ట్. దీని రిజల్ట్ నేను స్ప్రే చేసిన తర్వాత మీకు ఎలా వర్క్ చేసింది అనేది ఇప్పుడు చూపిస్తాను. ఎక్సలెంట్ రిజల్ట్ చూపించింది మనకి. ఆ ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగుపడ్డదో, ఆకు చూడండి ఎంత నీట్గా ఉండిందో, ఎంత స్మూత్గా వచ్చిందో, ఎంత క్వాలిటీగా వచ్చిందో తోట చాలా క్వాలిటీగా వచ్చింది. ఫ్లవరింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఎక్సలెంట్ ఫ్లవరింగ్ అన్నమాట. ఫ్లవర్లో ఒక్క త్రిప్స్ కూడా మొన్నటిదాకా 1-2 కనిపించాయి. ఇప్పుడు అవి కూడా క్లియర్ అయిపోయాయి. చాలా నీట్గా వచ్చింది అన్నమాట. ఫ్లవరింగ్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. సన్నగా పూతలు చూడ ఎలా ఉన్నాయి.